జ్యోతి మల్హోత్రా డైరీలో సంచలన విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ కు గూఢాచారులుగా పలువురు వ్యవహరిస్తున్నారన్న అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆపరేషన్ సింధూర్ తరువాత టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావడంతో భారత నిఘా వర్గం అలర్ట్ అయింది. పక్కా సమాచారంతో శత్రు దేశానికి రహస్యాలను చేరవేస్తున్న 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా. ఆమె వ్యక్తిగత డైరీ ప్రస్తుతం దర్యాప్తు సంస్థల చేతికి చిక్కింది. ఈ డైరీలో ఉన్న మరిన్ని రహస్యాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోంది జ్యోతి మల్హోత్రా. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ భారత రహస్యాలను చేరవేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను హర్యానాలోని హిసార్ న్యూ ఎగర్సైన్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో మే 16వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాను నిఘా సంస్థలు విచారిస్తున్నాయి. గత 2 వారాల వ్యవధిలో పంజాబ్, హర్యానా, యూపీలలో గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు అయిన 12 మందిలో జ్యోతి మల్హోత్రా ఒకరు. ఇక ఈమె ఉత్తర భారత్లోని పాక్కు సంబంధించిన గూఢాచార నెట్వర్క్ కోసం పనిచేస్తున్నట్లుగా దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి ఘటన జరగడానికి ముందు పాక్ పర్యటన, చైనా సహా ఇతర దేశాల్లో ఆమె చేసిన టూర్లన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా డైరీలోని కొన్ని పేజీల్లో పాకిస్తాన్ దేశంపై ఉన్న అభిమానాన్ని, అక్కడి టూర్ అనుభవాలను రాసుకొచ్చారు. పాక్లో 10 రోజులు టూర్ను ముగించుకుని భారత్కు తిరిగి వచ్చాను. ఈ 10 డేస్లో అక్కడి ప్రజల నుంచి తనకు ఎంతో ప్రేమ లభించిందని, తన సబ్స్క్రైబర్లు, ఫ్రెండ్స్ను కలవడానికి వచ్చానని రాసుకొచ్చింది. అలాగే లాహోర్ను చూడటానికి 2 రోజులు సరిపోలేదని అన్నారు. ఇక పాక్ను క్రేజీ, రంగురంగుల పాకిస్తాన్ అని వర్ణించిన జ్యోతి మల్హోత్రా అక్కడి అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పాక్ అధికారులకు ఓ వినతి కూడా చేశారు. ఇండియన్స్ కోసం మరిన్ని గురుద్వారాలు, ఆలయాలు తెరవాలని, హిందువులు సులువుగా వెళ్లేలా చూడాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. దాంతో పాటుగా 1947లో ఇండియన్స్ తమ కుటుంబాల నుంచి విడిపోయిన వారి ఫ్యామిలీస్ ను కలవనివ్వాలని కోరింది. ఇక సరిహద్దులు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదని, కానీ మనలోని మనోవేదనలు మాత్రం మాయమవుతాయని పేర్కొంది. మనమంతా ఒకే భూమికి, ఒకే నేలకు చెందిన వారమని చెప్పింది. అలాగే పాక్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని డైరీలో రాసుకొచ్చింది. ఇక కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కు చెందిన పాకిస్తాన్ ఉద్యోగి హన్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకు జ్యోతి మల్హోత్రా టచ్లో ఉన్నట్లు తేలింది. డానిష్తో సంప్రదింపులు జరిపిన విషయాన్ని జ్యోతి ఒప్పుకుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత జ్యోతిని అలీ అహ్వాన్కు పరిచయం చేశాడని పేర్కొన్నారు. పాక్ పర్యటనకు వెళ్లిన సమయంలో అలీనే జ్యోతి మల్హోత్రాకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పాక్ భద్రతా అధికారులు షకీర్, రాణా షాబాజ్లకు పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అలాగే జ్యోతి మల్హోత్రా హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉన్న పెద్ద గూఢచర్య నెట్వర్క్లో భాగమని, ఏజెంట్లు, ఇన్ఫార్మర్లు, ఫండ్స్ అందించే వాళ్లతో కూడా ఆమెకు సంబంధం కలిగి ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు అధికారులు. మరోవైపు జ్యోతి మల్హోత్రాకు అనేక లావాదేవీలతో కూడిన వివిధ బ్యాంకు ఖాతాలుండగా వాటన్నింటినీ డైరీలో దొరికిన టూర్ హిస్టరీతో పోల్చి దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయని తెలుస్తోంది. పాక్ గూఢచర్య కార్యకలాపాల్లో అరెస్టైన ప్రతి ఒక్కరిని అధికారులు దర్యాప్తు చేస్తుండగా ఇక జ్యోతి మల్హోత్రా కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకెన్ని రహస్యాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.